అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి కూర్చుంటారు బాబు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక దళిత వర్గాలే కానీ బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఏదైతుందో రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులు వారందరికీ జనాభా దామాషా ప్రకారంగా కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని వీళ్ళు ఏ దశాబ్దాల తరబడి నుండి వీళ్ళు ముఖ్యంగా దళిత సమాజానికి సంబంధించి వర్గీకరణ అనేటువంటి ఒక అంశం నాన్చబడుతూ రావడం జరిగిందో దానికి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో తీర్పు వచ్చిన తదుపరి వీళ్ళ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో దళితుల్లో ఉండేటువంటి ఒక జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబడతాన్ని పరిగణన తీసుకొని వీళ్ళు ఏబీసీ వర్గీకరణ చేయబడే విధంగా చట్టం రూపొందింప చేయబడటానికి మన శాసనసభలో మరి నివేదిక సమర్పింప చేయబడటం, అట్లాగే వీళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి కూడా వీళ్ళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాల కల్పనలో ఇవాళ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే బలహీన వర్గాలకు కల్పించేటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని పేర్కొనడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ బలహీన వర్గాలకు ఏదైతే వారి జనాభా ప్రాతిపదికన మరి కల్పించవలసినటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఒక భావనతోని డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయటము, ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదికకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడాలి అనేటువంటి ఒక భావనతోని మొన్నటి శాసనసభలో శాసన మండలిలో నివేదిక సమర్పింప చేయబడినటువంటి అంశం మనకు తెలిసిందే. ఆ నివేదికకు సంబంధించి వీళ్ళు కొన్ని రాజకీయ పార్టీలే కానీ లేక కొన్ని ప్రజా సంఘాలే కానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వాళ్ళలో ఉన్నటువంటి ఒక అనుమానాలు కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అనేటువంటి ఒక భావనతో ఏమాత్రం భేషజాలకు పోకుండా వాళ్ళు ఏదైతుందో 96.9 వరకు మాత్రమే ఈ కుల గణనలో ఆ కుటుంబాలు ఏదైతుందో వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక 3.1% ఆఫ్ గృహాలు ఏదైతుందో కుటుంబాలు వారి యొక్క వివరాలు ఈ సర్వే ఎన్యూమరేటర్స్కు ఇవ్వడం జరగలేదు. కాబట్టి ది సర్వే ఈజ్ ఏ షార్ట్ ఆఫ్ 3.1% లోటు అనేది అయితే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందో దాన్ని కూడా పూర్తి చేయబడే విధంగా సరే ఈ 3.1 సంబంధించిన కుటుంబాలు ఎవరెవరు ఏ కారణాలతోని వారి వివరాలు మరి ఎన్యూమరేటర్స్కి ఇవ్వడం జరగలేదో అది ఏ పరిస్థితి ఇవ్వడం జరగలేదో సరే ఆ కారణాల్లోకి పోకుండా ఇప్పుడు ఎందుకంటే కొద్దిమంది ఏదైతుందో రాజకీయ కారణాలతో ఇవ్వనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. రాజకీయ కారణాలతో ఇవ్వాలి. ఉదాహరణకు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. వారు ఒక బాధ్యత గల పౌరులుగా ఉండి ఏదైతుందో వాళ్ళ వివరాలు ఇవ్వడం వాళ్ళ ఒక బాధ్యత. ఆయన కానీ వాళ్ళ కుటుంబ వివరాలు ఇవ్వడం జరగలేదు. అదే హరీష్ రావు గారు ఇచ్చారు. హరీష్ రావు గారు నాకు ఐడియా, కవిత గారు ఇచ్చారు. హరీష్ రావు గారితో నాకు ఐడియా లేదు, కవిత గారు ఇచ్చారు. ఆ 3.1 షార్ట్ ఫాల్ను కూడా తిరిగి సర్వే చేయబడే విధంగా మళ్ళీ వారికి అవకాశం ఇవ్వటానికి కొరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇది రేపు బహుశా 16 నుండి 28 వరకు అనుకుంటా 16th to 28th వరకు ఏదైతుందో ఈ సర్వే తిరిగి చేపట్టి అంటే ఎవరైతే మొదటి సర్వేలో వాళ్ళ వివరాలు ఇవ్వలేకపోయినో వాళ్ళ వివరాలు ఇవ్వబడే విధంగా ఆ వివరాలు ఇచ్చిన తదుపరి కూడా ఏదైతున్నదో ఈ రిజర్వేషన్ సౌకర్యాల కల్పనకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి ఏ రాజ్యాంగ సవరణ అవసరమని చెప్పని మనం భావించడం జరుగుతుందో ఆ రాజ్యాంగ సవరణ చేయబడటానికి కావాల్సినటువంటి ఒక విధి విధానాలు ముందుగా ఏదైతుందో శాసనసభలో ఏదైతుందో ఇలా బలహీన వర్గాలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ
మరి 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పిన భావించడం జరిగిందో ఆ 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పింపు చేయబడే విధంగా రాజ్యాంగాన్ని సవరణ చేయబడటానికి ఒక మార్గంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ ద్వారా ఏదైతుందో బిల్ ఆమోదింప చేసుకొని దాన్ని కేంద్రంలో ఏదైతుందో చట్టబద్ధత కల్పింప చేయబడటానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాబోయే పార్లమెంట్ ఏదైతుందో మనం మార్చి ఎన్నికలు మన పార్లమెంట్ వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ 42% రిజర్వేషన్ సంబంధించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ రిజర్వేషన్ కల్పింపు చేయబడటానికి కట్టుబడి ఉంది. వారు శాసనసభలోనే నివేదించారు వీళ్ళ చట్టపరంగా దీన్ని అమలు చేయడానికి ఏదైతుందో వీళ్ళ ఏ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 50% క్యాప్ మించకూడదని చెప్పని ఉన్నదో అన్లెస్ వీ గో ఫర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటే సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళ ఎన్నికలు సత్వరమైన నిర్వహించాలనే భావిస్తే ఆ షార్ట్ ఫాల్ ఏదైతుందో 42కు దాన్ని మేము పార్టీ పరంగా పూజిస్తాం, మేము కల్పిస్తాం అని పేర్కొనడం జరిగింది. ఇవాళ ఏదైతుందో కేవలం పార్టీ పరంగా కల్పింపు చేయబడటానికి సరిపెట్టక రాజ్యాంగబద్ధంగా ఏ సీటు బలహీన వర్గాలకు రిజర్వ్ చేయబడుతుందో చట్టపరంగా చేయబడే విధంగా అన్ని రాజకీయ పార్టీల కంటే దాన్ని బైండ్ చేసేవి. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ అంటుంది మేము 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి. ఎస్ వీ వెల్కమ్. రేపు పార్లమెంట్లో మీరు సమర్థించండి. ఇలా భారతీయ జనతా పార్టీ ఏదైతున్నదో మేము 42% రిజర్వేషన్ నిజంగానే భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మిత్రులు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతుందో భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజ్యసభలో సభ్యుడు. వారు డిమాండ్ చేస్తున్నారు 42% రిజర్వేషన్ చట్టబద్ధ కల్పించాలని చెప్పారు. మేము 42% రిజర్వేషన్ చట్టబద్ధ కల్పింపు చేయబట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మీకు ఏదైతుందో విజ్ఞప్తి ప్రభుత్వానికి చట్టపరంగా చేస్తుంది. నేను మిత్రుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, బండి సంజయ్ గారు మీరు కేంద్రంలో మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. మీపై బాధ్యత ఉన్నది. ఇలా అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఎప్పటికీ కేవలం మాటలకే పరిమితి కాకూడదు. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది స్టేట్ ఆర్ ఇన్ ది సెంటర్, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఇది కూడా మాటలకే పరిమితి కాకూడదు. చేతల రూపకంగా దాన్ని అమలు చేసి చూపెట్టిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలపై ఉంటుంది. అందులో భాగంగానే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నది కాబట్టి వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో దాని చేతల రూపకంగా అమలు చేయబడాలనే సంకల్పంతో షార్ట్ ఫాల్ 3.1% సర్వే తిరిగి చేపట్టడం, రేపు శాసనసభలో దాని బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్రం తీసుకెళ్ళి సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది. యావత్ సమాజం హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పట్టున్నా. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల రూపంగా వారి 42% రిజర్వేషన్ హక్కు కల్పింపజేయబడే విధంగా చర్యలు చేపట్టడానికి నిర్ణయం తీసుకునడం పట్ల యావత్ సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జగిత్యాల లక్ష్మణ్ కుమార్ గారు కానీ, శాసన మండలి సభ్యులు నేను కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా చెప్తున్నాను. రాజకీయ పార్టీలన్నీ కూడా తమ వంతు బాధ్యతగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మాటలకే పరిమితం కాకుండా చేతల రూపకంగా బలహీన వర్గాలకు 40% రిజర్వేషన్ చట్టం అమలు చేయబడాలనేటువంటి ఒక భావనతోని దీనికి చట్టబద్ధంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడడానికి బిల్లు ఆమోదింపజేసి కేంద్రం నివేదిస్తుందో నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు, అట్లాగే ఇతర పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, మీ బీజేపీ అధిష్టానంపై ఏదైతుందో మీరు ఏ విధంగా వారిని దీనికి అనుగుణంగా మోటివేట్ చేయగలుగుతారు, మీరు ఏ విధంగా దీన్ని మోటివేట్ చేయగలుగుతారు. రేపు మార్చి పార్లమెంట్ ఉంది, దీన్ని నాన్చవలసిన అవసరం లేదు. మార్చిలోనే మనకు పార్లమెంట్ సమావేశాలు, దీన్ని నాన్చవలసిన అవసరం లేదు. మార్చిలో మనం ఇది బిల్లు ఆమోదింప చేసుకుంటే రాష్ట్రపతి ద్వారా ఏదైతుందో రాజ్యాంగ సవరణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తక్షణమే మనకి ఏప్రిల్ మేలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్తో ఎన్నికలకు పోయే అవకాశం లభిస్తుంది. దాంతో బలహీన వర్గాలకు వారి హక్కు కల్పించిన వాళ్ళమవుతుంది. ఆ విధంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్పందించాలని చెప్పని కోరుతూ, ముఖ్యంగా రేపు శాసన మండలి ఎన్నికలు వస్తున్నాయి. ఈ శాసన మండలి ఎన్నికల్లో కూడా ఏదైతే గతంలో ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి నేను ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నరేందర్ రెడ్డి గారిని విద్యా సంస్థల అధినేత ఆల్ ఫోర్సే వారిని ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది. వారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏదైతుందో ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ కార్యకర్తలను సమాయుక్తం చేయడానికి రేపు ఇక్కడ జగిత్యాలకు వస్తున్న సందర్భంగా పొన్నాల గార్డెన్లో ఉదయం 10 గంటలకు
మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహింపజేయబడడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి గౌరవ ధర్మపురి శాసనసభ్యులు అడ్డూరి లక్ష్మణ్ గారు ఏదైతుందో దీని ముఖ్య అతిథిగా వస్తున్న సందర్భంగా నేను జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నా, రేపటి సమావేశంలో పాల్గొని మన పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఏదైతున్నదో వారి విజయం కొరకు ఏ స్థానాన్ని అయితే మనం గతంలో అంటే ఇప్పుడు ఇంకా స్టిల్ వీఆర్ రిప్రజెంటింగ్ మన టర్మ్ ఏదైతే మార్చ్ 29కి అయిపోతుంది. మన తదుపరి ఏదైతుందో దీన్ని ప్రాతినిధ్యం మన కొనసాగబడే విధంగా కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు కొరకు ఏదైతుందో అందరం కూడా ప్రిఫరెన్షియల్ ఓటే ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటుతో మనం ఫస్ట్ కౌంట్లో గతంలో ఏ విధంగా మనం ఫస్ట్ కౌంట్లో గెలుపు పొందడం జరిగిందో రేపు నరేందర్ రెడ్డి గారు కూడా ఫస్ట్ కౌంట్లో గెలుపు పొందే విధంగా అందరం కూడా కృషి చేయడానికి రేపు ఉదయం 10 గంటలకు పొన్నాల గార్డెన్ ఈ కాంగ్రెస్ కార్యకర్తల జగిత్యాల యొక్క సమావేశానికి అందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తిస్తున్నారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ఆ రోజు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పాదయాత్ర పర్యటనలో భాగంగా దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కులగణన జరగాలి, ఎవరి లెక్క ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలి, అందరి మేలు జరగాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో పట రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యావత్తు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున అధికారులు 1,00,000 మంది అధికారులతోని ఈ కులగణనకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు చేసి పూర్తి చేసుకునే సందర్భంలో పట్ట ఏదైతే మిగిలిపోయినటువంటి కొంత శాతాన్ని మరి అది కూడా పూర్తి చేయాలి. ఎవరైతే కులగణనలో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు కూడా ఆ కులగణనలో అవకాశం ఇవ్వాలి. మరి అవకాశాన్ని బట్టి ఆ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ సహచర పెద్దలు కానీ అదేవిధంగా మొన్న శాసనసభలో మీరు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అంశాన్ని ప్రజలకు మేలు జరిగే అంశాన్ని బీసీ కులగణన కానీ ఏదైతే దళిత వర్గానికి చెందినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ అసెంబ్లీలో శాసనసభలో చర్చించి అందరి యొక్క రాజకీయ పార్టీల యొక్క శాసనసభల యొక్క అభిప్రాయం మేరకు ఏక అభిప్రాయంతో తీర్మానం చేసి అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. మన దానిలో భాగంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్గ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ మిగిలిపోయినటువంటి ఎవరైతే మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా చివరి అవకాశంగా 28వ తారీఖు వారికి అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున ఎమ్మెల్సీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను శుభాకాంక్షలు. అదేవిధంగా మరి పెద్దలందరికీ కూడా, ఎందుకంటే ఒకటే మా ఇప్పుడున్నటువంటి పెద్దలు అఖిల భారత నాయకులు రాహుల్ గాంధీ మొదటి నుంచి ఒకటే మాట్లాడినారు, ఎవరైతే ఎంతైతే జనాభా 2010 సుమారు 70 సంవత్సరాల క్రితం ఈ యొక్క జనాభాకు సంబంధించినటువంటి బీసీ కులగణన జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు జరగలే. మనకున్నటువంటి భారతదేశంలోనే కానీ మరి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నది. మన బలహీన వర్గాలకు మంచినటువంటి ఒక ప్రధానమంత్రి దేశంలో ఉన్నాడు. మరి ఆయన రాష్ట్రంలో ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్నది. ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాలే. ఇలా ముఖ్యమంత్రి వర్యులు కానీ అందరికి ఫలాలు అందాలనే ఒక మంచి ఆలోచన వచ్చినటువంటి సందర్భంలో పట్ల మరి చివరి అవకాశం నుండి మిగిలిపోయిన అవకాశానికి ఎవరైతే 10 సంవత్సరాలు మేమే రాజులు మేమే మంత్రులు నడిపించినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పాల్గొని వారు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. కులగణన లోపట జనాభా యొక్క కులగణన లోపట నా ఇంటికి వచ్చిండు, నన్ను అడిగితే నాకున్నటువంటి ఆస్తి ఏంది, నాకున్న భూమి ఏంది, నాకున్నటువంటి సైకిల్ మోటార్ ఏంది, నాకు కార్యాన్ని డిక్లరేషన్ ఇచ్చారు. సొంత డిక్లరేషన్ అటుగా సొంత డిక్లరేషన్ ఇవ్వకుండా ఏదైతే తప్పించుకున్నటువంటి మా ముఖ్యమంత్రి కేటీఆర్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటూ మరొక మా ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే 27 తారీఖు జరగబోయే పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు ఒకట మన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో పొన్నాల గార్డెన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొన్నాల గార్డెన్ ఉదయం 11 గంటలకు మరి ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఓటర్స్ పట్టభద్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేసుకుంటూ ఉదయం 9 గంటలకు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘంలో ఉదయం 9 గంటలకు అక్కడ ఆ నియోజకవర్గం సంబంధించిన పట్టభద్రులందరూ కూడా సరే ముస్లిం అనేది మత ప్రాతిపదికన కాకుండా సామాజికంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం ఉమ్మడి రాష్ట్రం వెళ్ళి కల్పించబడడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇలా బలహీన వర్గాల రిజర్వేషన్కి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో జనాభాను కుల గణనతోని వివరాలు సేకరించి దానికి అనుగుణంగా మాత్రమే బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం ఉందని చెప్పి పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఆ డెడికేటెడ్ కమిషన్ ఈ కుల గణన సర్వే చేపట్టడము దానికి అనుగుణంగా వస్తున్నటువంటి ఒక జనాభాను పరిగణలోకి తీసుకొని కనీసం 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేపట్టడానికి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో శాసనసభ ద్వారా బిల్లు ఆమోదింపజేసి మిత్రుడు బండి సంజయ్ గారు ఏదైతున్నదో మత విద్వేషాలు ఎత్తగొట్టే ప్రసంగాలు కాకుండా బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే వాడిగా ఏదైతుందో బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ 42% కల్పించబడటానికి ఏదైతుందో మీరు పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతి ద్వారా రాజ్యాంగ సవరణకు తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ బీసీలలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏదైతుందో ముస్లిమ్స్లల్లా కమ్యూనిటీ పరంగా కాదు ముస్లిమ్స్లలో కూడా సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి మాత్రమే బీసీ హోదా కల్పించారు. నాట్ టు ఆల్. ఇది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ కాదు, ఇది రిలీజియస్ బేస్డ్ మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాదు. ఇది ఉదాహరణకు ఖాన్ పఠాన్ మా డ్రైవరే ఉన్నాడే ఓసీలలో ఉన్నాడు, ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ రిజర్వేషన్. వాళ్ళ దానిలో ఉండేటప్పుడు సామాజికంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి వారికి మాత్రమే. దీన్ని మతంతో ముడిపెట్టకూడదు.